అధ్యక్ష దీంట్లో 1340 గురుకులాల్లో జూనియర్ కాలేజెస్ చేసినాం అధ్యక్ష. మిగతాయి దయచేసి మీరు అప్గ్రేడ్ చేయండి. 85 డిగ్రీ కాలేజీలు పెట్టాం అధ్యక్ష. మిగతాయి దయచేసి అప్గ్రేడ్ చేయండి. దీంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్నీ ఉన్నాయి అధ్యక్ష. దేశంలో డిగ్రీ కాలేజీల గురుకులాలలో అంటే రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల ఏర్పాటు అనేది దేశంలో మొదటిసారి అధ్యక్ష. దేశంలో ఎక్కడ కూడా డిగ్రీ కాలేజీలు రెసిడెన్షియల్ లేదు అధ్యక్ష. ఇది మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది అధ్యక్ష. ఒక 5 పీజీ కాలేజీలు పెట్టినాం అధ్యక్ష. అది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అధ్యక్ష. లా కాలేజీలు అధ్యక్ష ఇదే గురుకులాలలో 6 లా కాలేజీలు పెట్టాం అధ్యక్ష. 4 బీసీ లా కాలేజీలు ఉంటే 2 ఎస్సీ ఎస్టీ అధ్యక్ష. ఎస్సీ గర్ల్స్ లా కాలేజ్ ఉంది అధ్యక్ష. దేశంలో ఎక్కడ లేదు అధ్యక్ష. మన దగ్గర ఎస్సీ లా కాలేజ్ ఇన్ గురుకుల్ అధ్యక్ష అక్కడ నడుస్తుంది అధ్యక్ష. ఇంజనీరింగ్ కాలేజీలు అధ్యక్ష 4 ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. బీ ఫార్మసీ ఒక కాలేజ్ అధ్యక్ష. హార్టికల్చర్ యూనివర్సిటీ, ఫారెస్ట్ యూనివర్సిటీ, మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. గురుకులాలలో సైనిక్ స్కూల్స్ ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష ఎస్సీలకు ఒక 2, ఎస్టీలకు 1, 3 సైనిక్ స్కూల్స్ ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. ఇదే గురుకులాలలో అగ్రికల్చర్ బిఎస్సీ అధ్యక్ష రొటీన్గా పెట్టడం కాకుండా ఒక్కొక్క దగ్గర ఒక స్పెషలైజ్ చేస్తూ పెట్టడం జరిగింది అధ్యక్ష. అగ్రికల్చర్ బిఎస్సీ కాలేజెస్ అధ్యక్ష 2 అగ్రికల్చర్ బిఎస్సీలు అధ్యక్ష. గర్ల్స్కి అధ్యక్ష వేరే కూడా కాదు. అదంటే మార్పు ఉండాలని అది ఆలోచన అధ్యక్ష. ఎస్సీ అగ్రికల్చర్ బిఎస్సీ కూడా పెట్టుకోవడం జరిగింది. ఇవి గురుకులాల అధ్యక్ష నేను చెప్తున్నాయి అధ్యక్ష. మెడికల్ కాలేజీలు అయితే మీరు చూస్తున్నారు అధ్యక్ష. జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టుకున్నాం. 21 మెడికల్ కాలేజీలు వచ్చినాయి అధ్యక్ష. ఇంకొక 8 ప్రపోజల్లో ఉన్నాయి అధ్యక్ష. 16 పాలిటెక్నిక్ కాలేజెస్ పెట్టాం అధ్యక్ష కొత్తగా అధ్యక్ష. డిగ్రీ కాలేజీలు 22 అధ్యక్ష. అధ్యక్ష ఇదే గురుకులాలలో ఫ్యాషన్ టెక్నాలజీ కాలేజ్ పెట్టాం అధ్యక్ష. దేశంలో మొదటిసారి అధ్యక్ష. ఫ్యాషన్ టెక్నాలజీ కాలేజ్ అనేది మొదటిసారి దేశంలో పెట్టాం అధ్యక్ష. ఇదే గురుకులాలలో కోడింగ్ స్కూల్ అధ్యక్ష మొదటిసారి పెట్టాం అధ్యక్ష. మ్యూజిక్ స్కూల్ అధ్యక్ష మొదటిసారి పెట్టాం అధ్యక్ష. అంతరించిపోతున్న ఆదిమ జాతులకి 4 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అధ్యక్ష. దీంట్లో ఎంబీబీఎస్ నీట్ ఇవన్నీ కూడా ఇస్తారు అధ్యక్ష. అయిపోయిందండి అధ్యక్ష. ఒక్కసారి గురుకులాల్లో చదువుతున్న పిల్లల ప్రగతిని ఒక్కసారి చెప్తాను అధ్యక్ష మీ ద్వారా అధ్యక్ష. ఈ గురుకులాల్లో చదువుతున్న స్టూడెంట్స్ సంబంధించి అధ్యక్ష ఎంబీబీఎస్ నీట్ ఐఐఎంలో కానీ, నల్సార్లో కానీ, సెంట్రల్ యూనివర్సిటీలో కానీ, బీడీఎస్ కానీ, జేఎన్టీయూలో కానీ దీంట్లో అన్ని అడ్మిషన్స్ అధ్యక్ష. సోషల్ వెల్ఫేర్ గురుకులాల నుండి 2437 మంది సాధించారు అధ్యక్ష. ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళు 1581 మంది పిల్లలు అధ్యక్ష. మైనార్టీ వెల్ఫేర్ 1121 మంది అధ్యక్ష. బీసీ వెల్ఫేర్ 500 అధ్యక్ష. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మన పిల్లలు మంచి ఇన్స్టిట్యూషన్లలో సీట్లు వస్తే ఎంత సంతోషపడతామో ఈ పిల్లల అందులో సీట్లు వచ్చినందుకు గొప్పగా ఈ నంబర్ చెప్పాలని సంతోషపడుతున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఏమి చేయలేదని మాట్లాడుతున్నారు కదా అధ్యక్ష. 6652 మంది వివిధ ఇన్స్టిట్యూషన్స్లలో మంచి ఇన్స్టిట్యూషన్స్లో డాక్టర్స్ కానివ్వండి, బీటెక్ కానివ్వండి జాయిన్ కావడం జరిగింది అధ్యక్ష. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో గురుకులాలలో పిల్లలు సాధించిన ప్రగతి అధ్యక్ష. ఒక 1200 అధ్యక్ష. ఈ బాసరలు అయితే అధ్యక్ష 120 మంది పిల్లలు గవర్నమెంట్ ఉద్యోగాలు, 220 మంది పిల్లలు గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ ఒకసారి మీ దృష్టి తీసుకొస్తున్నాను అధ్యక్ష. కానీ గురుకులాలను అధ్యక్ష ఒక చిన్న క్లారిఫికేషన్ అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెడతామన్నారు అధ్యక్ష. అంటే ప్రతి దగ్గర రెసిడెన్షియల్ స్కూల్స్ పెడతాము ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ లెవెల్లో అన్నారు అధ్యక్ష. అంటే నాకు చిన్న క్లారిఫికేషన్ అధ్యక్ష ప్రభుత్వం నుండి కోరుతా ఉన్నాను. అంటే ప్రతి నియోజకవర్గంలో 20 ఎకరాలు తీసుకొని కొత్తగా ఇంటర్నేషనల్ స్కూల్ స్టార్ట్ చేస్తారా? 25 ఎకరాలు తీసుకొని, లేదంటే ఈ గురుకులాలను అన్నింటినీ తీసుకెళ్ళి అక్కడ పెడతారా? ఒకవేళ అది లేని పక్షంలో గురుకులాలకు కూడా అట్లాగే ప్లాన్ చేయండి. ప్రతి కాన్స్టిట్యున్సీలో 5-6 గురుకులాలు ఉన్నాయి, అన్ని ఒక్క దగ్గర పెట్టే ప్రయత్నం చేయమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. రెండవది అధ్యక్ష, ఎందుకంటే ఈ గురుకులాలను కొంత నిర్లక్ష్యం చేస్తున్నామని కొంచెం చిన్న డౌట్ వస్తుంది అధ్యక్ష. ఇప్పుడు కొన్ని గురుకులాలలో జరిగిన ఇన్సిడెంట్స్ అధ్యక్ష మీకు చెప్తేనేమో మళ్ళీ మీరు చాలా టైం పడుతుంది అనుకుంటారు అధ్యక్ష. ఒక్కటి చెప్తాను అధ్యక్ష. ఈ పెన్పహాడ్ సూర్యాపేటలో అధ్యక్ష గురుకులాలు ఉన్న పిల్లల అధ్యక్ష, అందులో ఒక అమ్మాయి చనిపోవడం జరిగింది అధ్యక్ష. భువనగిరి సాంఘిక సంక్షేమ పాఠశాల అధ్యక్ష. ఇవన్నీ గురుకులాల్లో జరిగిన ఇన్సిడెంట్సే మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష.
అధ్యక్ష రామాయంపేట సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఎలుకలు కొరికితే గాయపడ్డారంట అధ్యక్ష. దయచేసి జాగ్రత్త తీసుకోండి. ఎట్లయిపోయిందంటే హాస్టల్ ఉంటే ఎలుకలు కొరికితే బయటకు వస్తే కుక్కలు కరుస్తాయి అన్నట్టు అయిపోతుంది అధ్యక్ష. దయచేసి కొంచెం జాగ్రత్త తీసుకోమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇవన్నీ మీకు పంపిస్తాను అధ్యక్ష. ఈ గురుకులాలలో ఎక్కడైతే నాణ్యత లోపించింది అంటున్నారో, ఒక్క నిమిషం అండి, మీరు పెట్టిన బడ్జెట్ గురించి మాట్లాడుతండి అధ్యక్ష. 19,000 పైచిలకు బడ్జెట్ అని పెట్టారు అధ్యక్ష. 19 దీంట్లో అధ్యక్ష 14,929 కోట్లు ఏవైతే ఉన్నాయో అధ్యక్ష, వీటిని శాలరీస్కే పోతాయి అధ్యక్ష. దీంట్లో అధ్యక్ష ఇంకొక 3,000 కోట్లు వేరే పద్ధతిలో చూపిస్తారు అధ్యక్ష. సమగ్ర శిక్షలో చూపిస్తారు అధ్యక్ష. దాంట్లో అధ్యక్ష సమగ్ర శిక్షలో చూపించిన దాంట్లో 500 కోట్లు మాత్రం ఇంటర్నేషనల్ స్కూల్స్ అని పెట్టారు అధ్యక్ష. ఇంటర్నేషనల్ స్కూల్స్కి 500 కోట్లు సరిపోతాయి అనుకున్న అధ్యక్ష. మిడ్ డే మీల్స్కి పెట్టారు అధ్యక్ష. దీంట్లో ఈ 3,000 కోట్లలో ఇవన్నీ పోతాయి అధ్యక్ష. దీంట్లో చాలా తక్కువ అమౌంట్ మిగులుతుంది అధ్యక్ష. 200 కోట్లు కూడా మిగులుతుందో లేదో మరి. వీళ్ళు మాత్రం పెద్దగా అన్నీ చేసేస్తామని అయితే చెప్తున్నారు అధ్యక్ష. నిజంగానే ఒక అంకెల గారెలాగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఇప్పటికైనా మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకొని ప్రభుత్వం ఏదైతే ఎన్నికల కన్నా ముందు ఇచ్చిన హామీలు నేను ఇప్పుడు చెప్తే మళ్ళీ తట్టుకోలేరు, మళ్ళీ కోపడతారు అధ్యక్ష వీళ్ళందరూ. మళ్ళీ ఇక మళ్ళా ఏమాక గిట్లా మాట్లాడుతూ అంటున్నారు అధ్యక్ష. ఎలక్షన్ కన్నా ముందు ఎన్ని హామీలు ఇచ్చారు అధ్యక్ష, గుర్తు చేయమంటే గుర్తు చేస్తాను అధ్యక్ష. ఎందుకంటే మళ్ళీ ఇవన్నీ గుర్తు చేయాలి కదా అధ్యక్ష. చేస్తారనేది మీ మీద వదిలేస్తాం అధ్యక్ష. మీకు అధికారం ఇచ్చారు, 5 సంవత్సరాలు మీరు ఉంటారు, కానీ గుర్తు చేయడం ప్రతిపక్షంగా మా బాధ్యత అధ్యక్ష. విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు అధ్యక్ష. ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ పెడతామన్నారు అధ్యక్ష. చెప్తాం అధ్యక్ష, ఒక్క నిమిషం, ఒక 2 నిమిషాలు ఫాస్ట్గా చెప్పేస్తాను. ప్రతి నిరుద్యోగ యువతకి 4,000 ఇస్తామన్నారు అధ్యక్ష. అధ్యక్ష 10th క్లాస్ పాస్ అయిన SC ST విద్యార్థులకు 10,000 ఇస్తామన్నారు అధ్యక్ష. ఇంటర్ పాస్ అయితే 15,000 ఇస్తామన్నారు అధ్యక్ష. డిగ్రీ పాస్ అయితే 25,000 ఇస్తామన్నారు. PG పాస్ అయితే ₹1,00,000 ఇస్తామన్నారు. అదేవిధంగా అమ్మాయిలకు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి స్కూటీ ఇస్తామన్నారు అధ్యక్ష. దయచేసి ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి అధ్యక్ష. వీటిని అమలు చేయాలని మీ ద్వారా కోరుకుంటూ అవకాశం